ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి. దో హ్యాస్ట్ హోలీ ఫాలోడ్ ద లార్డ్ మై గాడ్. యెహోషువ దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించాడు కనుకనే వృద్ధాప్యంలో కూడా అధిక బలము కలిగి ఉన్నాడు. వృద్ధాప్యం వచ్చే కొలది శరీర మనస్సులు బలంగా పనిచేయడం తగ్గిపోతుంది. 85 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి 40 సంవత్సరాలప్పుడు తనకున్న బలం ఇప్పుడు ఉందని చెప్పి 45 సంవత్సరాల ముందు తనకు రావాల్సిన అదే పని ఇప్పుడు తనకిమ్మని యెహోవా తోడైన ఎడల అది తాను సంపూర్తి చేస్తానని పట్టుపట్టడం ఒక అసాధారణమైన సంగతి. కాలినడక చేత కనాను దేశం చేరడానికి 11 రోజుల ప్రయాణమే మిగిలి ఉండగా ఆ దేశాన్ని రహస్యముగా వేగు చూడటానికి వెళ్ళిన 12 గోత్రికుల నాయకులలో ఒకడు కాలేబు. తనతో పాటు ఉన్నవారిలో 10 మంది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తాడని వాగ్దానము చేసిన కనాను దేశంలో అనాకు వంశపు ఉన్నత దేహాలు ఉన్నారని, వారి ముందు తాము మిడతల వలె ఉన్నామని చెప్పి జనులను భయపెట్టించగా వారికి వ్యతిరేకంగా మొట్టమొదటిగా గళమెత్తింది కాలేబే. తమకు విరోధముగా కలహము పుట్టించిన ఇశ్రాయేలు జనుల సర్వసంఘం ముందు మోషే అహరోనులు సాగిలపడగా యెహోషువతో పాటు వస్త్రమును చింపుకొని జనులకు భయపడకుండా యెహోవా మనకు తోడై ఉన్నాడు కనుక వారికి భయపడకండి అని కాలేబు చెప్పాడు. ఈ ప్రకారము అనాకు వంశపు యోధులకు భయపడక అత్యున్నతుడైన దేవుని యందు విశ్వాసము చూపించి తమతో పాటు నిలబడిన కాలేబుకు కనాను దేశంలో అనాకు వంశపు వారు నివసించిన హెబ్రోను ఇస్తానని మోషే ప్రమాణము చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశము చేరిన తరువాత ఒక్కొక్క గోత్రమునకు స్వాస్థ్యము ఇచ్చినప్పుడు 45 సంవత్సరాల క్రిందట మోషే ఇచ్చిన వాగ్దానాన్ని కాలేబు యెహోషువకు జ్ఞాపకం చేశాడు. అప్పటి వరకు కూడా అక్కడ అనాకు యోధులు నివసిస్తున్నారు. అయినా యెహోవా తనకు తోడైన ఎడల వారిని నిర్మూలం చేయడానికి సాధ్యమవుతుందని 85 ఏళ్ల వయసు గల కాలేబు వివరించాడు. వృద్ధుడైన కాలేబు దేవుడు ఇచ్చిన బలముతో అనాకీయుల 3 కుమారులను హెబ్రోను నుండి పారదోలాడు. తమ వయస్సును అనారోగ్యాన్ని చూపిస్తూ దేవుని కొరకు బాధ్యతలను తీసుకోవటానికి అయిష్టత చూపేవారు 85 ఏళ్ల వయసులో కూడా యెహోవాను ఆశ్రయించి అధిక బలముతో అనాకు యోధులను లోపరుచుకున్న కాలేబును మాదిరిగా చేసుకోవాలి. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని కాలేబు ఏ విధముగా అయితే వృద్ధాప్యంలో కూడా అధిక బలము పొందుకున్నాడో అట్టి విధముగా నాయన ప్రతి ఒక్కరూ మీ మీద ఆధారపడి వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా నీ కొరకు పనిచేసే బిడ్డలుగా ఉంచండి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. God bless you all.